పగపడితే అరుంధతి సినిమాలో పశుపతి కన్నా దారుణంగా ఉంటుంది. టార్చర్ ఒక రేంజ్ లో ఉంటుంది అంటున్నాడు చంద్ర. ఇంతకీ ఎందుకు అలా అంటున్నారు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర along with his team. అర్ధరాత్రి 12 గంటలకు కాలనీ ఆడవాళ్ళకి విజ్ఞప్తి, మీకు అద్భుతమైన చీరల ఆఫర్. వచ్చేసారా? ఏంటి అర్ధరాత్రి 12 అవుతుంది ఇంకా నిద్రపోలేదు మీరు? ఏదో చీరల ఆఫర్ అన్నాడు అందుకే లేచి వచ్చేసాం. నేను పెట్టే ఈ పోటీల్లో మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మీ మొగుళ్ళు ఒక్క నిమిషం లింగి కట్టుకోనవే. లుంగి కూడా కట్టుకొని నువ్వు లుంగి కట్టుకునే లోపు అక్కడ ఆఫర్ పోద్ది. ఊడిపోతున్నా, పరువు పోతే. నీ పరువు పోయినా పర్వాలేదు, ఈ ఆఫర్ మాత్రం పోకూడదు. మా మొగుళ్ళు ఏం చేయాలి? బాగా దుకలా నిప్పు మీద నడమంటారా? మీరు చెప్పినట్టు చేశారనుకో, మీరు తెల్ల చీరలు కట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. క్వశ్చన్లకి మీ మొగుళ్ళు సరైన సమాధానం చెప్పారనుకో, ఈ 10,000 పట్టు చీర మీ సొంతం అవుతుంది. ఏమండి నేను కూడా ఈ పోటీలో పాల్గొనొచ్చా? మొగుడు ఉంటేనే ఈ ఆట ఆడాలమ్మా. అవునా? మొగుడికి ఇంత వాల్యూ ఉందని తెలిస్తే కొట్టి బయట తరగపోదును కదా. నెక్స్ట్ టైం బెటర్ లక్. అర్ధరాత్రి 12 గంటలకు పట్టు చీరలు అంటావు, పాపిడి మీద అంటావేంటా నువ్వు? లక్ష్మీదేవి అర్ధరాత్రే తిరిగొద్ది బ్రదర్, అది మేలుకున్న వాళ్ళకే వరిస్తుంది. మీకు వద్దంటే లక్ష్మీదేవి చెప్పండి, పక్క గల్లి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. పక్క గల్లి ఆడవాళ్ళకి మా మొగుళ్ళు పోయినా పర్వాలేదు, ఈ పట్టు చీరలు మాత్రం పక్క గల్లికి పోనివా. కొంచెం అడగండి. లేదేంటమ్మా, నీకు మొగుడు లేదన్నావుగా? మా పక్కింటి ఆయనండి. పక్కింటాయని ఎదురుంటాయని తీసుకురాకూడదమ్మా. చీర కోసం ఏదేదో చేస్తున్నావు నువ్వు. కట్టుకున్న మొగుడినే తీసుకురావాలి తల్లి. కట్టుకున్నవాడే తీసుకురావాలా? కట్టుకున్నోడే ఉండాలి. కట్టుకున్నవాడే ఉండాలంట. మనకేం పని ఇక్కడ? అదేంటి మొగుడు కాదన్నా భుజం మీద చేసుకొని తీసుకెళ్తున్నావు? నేను ఎవరితోనే చాలా ఫ్రీగా ఉంటానండి. అమ్మా మీ మొగుళ్ళు రెడీయా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక చెట్టుకి ఒక మామిడికాయ పచ్చ కలర్ లో ఉంది, ఇంకో మామిడికాయ పసుపు కలర్ లో ఉంది. ఎందుకు? ఒక మామిడికాయ పండింది కూడా పండలేదే. రాంగ్ ఆన్సర్. నీకు ఇది కూడా తెలీదారా? మామిడికాయ సీజన్ వస్తే సెగ్గట్లు వచ్చే వరకు తింటావు నువ్వు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను కొద్ది బాత్రూమ్ వెళ్ళొస్తానే. బాత్రూమ్కి వెళ్ళినా సమాధిలోకి వెళ్ళినా సమాధానం చెప్పేసి వెళ్ళు. పాలలో నీళ్లు పోస్తే కనిపిస్తాయా లేదా? థర్మామీటర్ వేసి చూస్తే పాలు ఎన్నున్నాయి నీళ్ళు ఎన్నున్నాయి కనిపిస్తాయి. థర్మామీటర్ వేసినా కూడా పాలలో నీళ్లు కనబడదు. ఎందుకు కనపడవు? ఎందుకంటే నేను పాలలో నీళ్ళే పోయలేదు కాబట్టి. ఆయన పాలలో నీళ్లు కలిపాడా లేదా అనేది చెక్ చేసుకోవాలి కదరా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, NH2 అంటే ఏమిటి? నైట్రో హైడ్రోజన్. రాంగ్ ఆన్సర్ బ్రదర్. అదేంటి NH2 అంటే నైట్రో హైడ్రోజన్ కదా, తప్పంటావేంటి? రాంగ్ ఆన్సర్ బ్రదర్. రైట్ ఏంటి చెప్పు? NH2 అంటే నేషనల్ హైవే 2. నేషనల్ హైవే 2. సారీ లేడీస్, నెక్స్ట్ టైం బెటర్ లక్. మీ మొగుళ్ళ మైండ్లు మొద్దు బారిపోయి కొద్దిగా షార్ప్ చేయండి. అదేలాగండి. కత్తి పదన్ పోయింది అనుకో ఏం చేస్తాం? బండకేసి రుద్దుతాం. నెక్స్ట్ నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అర్థమైంది. కొంచెం అడిగేయండి. అయ్యో ఇద్దరిని తీసుకొచ్చేసింది. ఈ ఇద్దరు ఎవరే? నా మొగుళ్ళండి. అంటే ఒకటి చెప్పకపోయిన కూడా కరెక్ట్ గా చెప్తాడు కదా. సరే మీ క్వశ్చన్, దోమలు రక్తమే ఎందుకు తాగుతాయి, జ్యూస్ ఎందుకు తాగవు? దోమలకి రక్తం బాగా ఇష్టం కాబట్టి అవి రక్తమే తాగుతాయి. రాంగ్ ఆన్సర్ బ్రదర్. దోమలకి రక్తం ఆహారం కాబట్టి దోమలు రక్తమే తాగుతాయి, జ్యూస్ తాగవు. రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏంటి? జ్యూస్ కొనుక్కోవడానికి దోమల దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి ఫ్రీగా వచ్చే రక్తాన్నే తాగుతాయి. మీ గాడిద మొహాలకు ఇంకా మాలు ఎందుకు తిండి? మమ్మల్ని ఇద్దరు పెళ్లి చేసుకున్నావు కదే. నీ మీద మోస్తా కాదు, ఆ పట్టు చీర కోసం. కోసం పెళ్లి చేసుకుంటారా? నేనంతే. నెక్స్ట్ బెటర్ లక్. ఓకే. మరుసటి రోజు అర్ధరాత్రి 12 గంటలకి రావాలమ్మా రావాలి, మొగుళ్ళు తీసుకొని బయటికి రావాలి. రాత్రి 12ంటికి వస్తావు, అసలు ఎవడరా నువ్వు? అరే పనికి మాలోడా, నీ వల్ల మా పిల్లలు రాత్రి మగలు నిద్రపోనీయకుండా చదివిస్తున్నారా. ఆ బుక్ చదువు ఈ బుక్ చదువు అంటున్నారా. నా చేత పెద్ద బాల్ శిక్ష కంటస్థం పెట్టిస్తుందిరా. ఏంట్రా మాకు టార్చర్? లక్ష్మీదేవి అర్ధరాత్రే తిరుగుద్ది బ్రదర్. మా గుమ్మాల ముందే తిరిగిద్దే లక్ష్మీదేవి. ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పు, లేదనుకో ఈ ఇంట్లో ఉండవు. మరి కోమలో ఉంటావు. చుట్టూ
కట్టుకునే చీర కోసం కట్టుకునే మొగుడిని కోమలకు పంపిస్తారా మీరు? మీ ముగ్గురులో ఎవరైనా సమాధానం చెప్పొచ్చు. ఒక క్వశ్చన్ కి 3 చీరలు. ఓకే, క్వశ్చన్ ఏంటంటే రాళ్ళు భూమి మీదే ఎందుకుంటాయి, ఆకాశంలో ఎందుకుండవు? నీ దొంగ నాటకాలన్నీ మీ అమ్మ దగ్గర చూపించు, నా దగ్గర కాదు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎడిగిపోతున్నావు, ఎక్కడికి పారిపోతున్నావు? వాడు అడిగిన దానికి ఐన్స్టీన్ సమాధానం చెప్పలేడే. ఆఫ్టర్ ఆల్ స్టీల్ బిందులో నీళ్ళు లాగి నేనేం చెప్తానే? డైలాగులు బాగానే చెప్తావు నువ్వు. అక్కడ అడిగిన దానికి సమాధానం చెప్పరా. చెప్పురా, ఆ చీరలన్నీ నాకు నచ్చిన కలర్ లోనే ఉన్నాయి. చెప్పురా. రాళ్ళు బరువుగా ఉండడం వల్ల ఆకాశంలో ఉండవే. నాది అదే సమాధానం. నాది కూడా అదే సమాధానం. రైట్ ఆన్సర్ ఏంటంటే ఆకాశంలో భూమి ఉండదు కాబట్టి రాళ్ళు ఉండదు. రోజు ఆకాశం వైపు చూస్తూ ఉంటావు, ఆకాశంలో భూమి లేదా ఉందా అన్న సంగతి కూడా తెలియదారా నీకు? సంగతి కూడా తెలియదారా? వెరీ గుడ్. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి మా పిల్లలకి చీరలు చూపించి మాకు టార్చర్ చూపిస్తున్నావు. ఎవడరా నువ్వు? ఇలా పగబట్టా పనికి మాలినోడా, ఎవర్రా నువ్వు? గుర్తుపట్టలేదరా నన్ను? అక్టోబర్ 2 నేను బాల్కాన్ లో కూర్చొని సైరా నరసింహారెడ్డి సినిమా చూస్తూ అరుస్తూ ఉంటే ముందున్న మీరు ముగ్గురు మేనేజర్ కి చెప్పి బాల్కాన్ లో ఉన్న నన్ను నేల టికెట్ పంపించేశారా. ఆ రోజు నుంచి నేను సైరా నరసింహారెడ్డి లాగా, మీరు తెల్లోలాగా పగబట్టి ఈ తిరుగుబాటు చేశాండ్రా. అసలు ఆ సంగతే గుర్తులేదురా మాకు. బాధించే బ్రిటిష్ వాడికి ఏం తెలుస్తుందిరా బాధ, గాయపడ్డ భారతీయుడికి తెలుస్తుందా బాధ. గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్. మమ్మల్ని వదిలేరానికి దండం పెడతా. వదిలే ప్రసక్తే లేదు. ఒక్క క్వశ్చన్ కి 25 చీరలు. ఒక అభిమాని థియేటర్ లో ఈల వేసిన గోల చేసిన లేనిపోని రిస్ట్రిక్షన్ పెట్టారనుకో, రియాక్షన్ ఇలాగే ఉంటది. రోజా గారు, నిజంగా ఇట్లాంటి ఆఫర్స్ ఉంటే మేము నిజంగా పడిపోతామా? ఏమో వీళ్ళని చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది మా. సో అందరిది ఒక టార్చర్ అయితే శాంతి గారిది ఒకటి సెపరేట్. చాలా హిలేరియస్ గా ఉంది, బాగుంది. నాగబాబు సార్ 1+1 ఆఫర్. బాగుంది చంద్ర, పగబట్టిన అభిమాని. బాగుంది. అండ్ శాంతి గారి క్యారెక్టర్ కూడా బాగుంది. 2 ట్రాక్స్ వర్కౌట్ అయినాయి. వెరీ నైస్, గుడ్. ఎక్స్ట్రా జబర్దస్త్.